మీ జీఐఈటీ ఇప్పుడు జీజేయుగా మారింది. 2000కు పైగా ప్లేస్మెంట్స్, ఐపీఎం, కేపీఎంజీ వంటి సంస్థలతో ఇంటిగ్రేటెడ్ కోర్సులు, యూపీఎస్సీ కోచింగ్, అడ్మిషన్లు ఓపెన్. తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ దళపతి కథానాయకుడిగా వస్తున్నటువంటి చివరి చిత్రం జననాయకన్. ఈ యొక్క సినిమా పైన అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. అంతకుముందు తను ఎన్నికల్లోకి రాకముందు, అంటే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ జరగడానికి ముందు జననాయకన్ సినిమాకి సంబంధించి ఎన్ని వివాదాలు చుట్టుముట్టాయి, ఎన్ని రకాలుగా ఆ సినిమాకు అడ్డంకులు ఏర్పడ్డాయి, ఎట్టకేలకు ఆ సినిమా విడుదల కాకుండానే పోస్ట్ పోన్ అవుతూ ఇంకా రిలీజ్ కాకుండా అలాగా ఉన్నటువంటి జననాయకన్ సినిమాకి సంబంధించినటువంటి వ్యవహారము ఇప్పుడు సంచలనంగా మారింది. ఎందుకంటే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ఇప్పుడు బాధ్యతలు చేపట్టారు. ఇక జననాయకన్కి ఎలాంటి అడ్డంకి ఉండదు, హ్యాపీగా విడుదల చేసుకోవచ్చు అనుకున్నటువంటి సందర్భంలో అంతకుముందు ఈ సినిమా లీకేజ్ వ్యవహారము ఇప్పుడు మరొకసారి తెరపైకి వచ్చింది. ఎందుకంటే లీకేజ్ వ్యవహారంలో పోలీసులు, సైబర్ క్రైమ్ విభాగం ఉమ్మడిగా ఇప్పుడు భారీ చర్యలు చేపట్టాయి. ఇంటర్నెట్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ సినిమాకు సంబంధించిన కీలకమైనటువంటి వీడియో క్లిప్లను వైరల్ చేసిన ఆరోపణలపైన తాజాగా మరో 6గురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ హై ప్రొఫైల్ పైరసీ కేసులో పోలీసులు ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. జననాయకన్ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు సోషల్ మీడియాలో, వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్లలో కూడా విపరీతంగా వైరల్ కావడంతో సైబర్ క్రైమ్ విభాగం ఇప్పుడు రంగంలోకి దిగింది. నిందితులు చట్టవిరుద్ధంగా సినిమా కాపీరైట్ కంటెంట్ను వివిధ డిజిటల్ మార్గాల ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పట్టుబడిన నిందితుల నుంచి మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరికి ఈ ఫుటేజ్ అసలు ఎక్కడి నుంచి లభించింది, ఈ నెట్వర్క్లో ఇంకా ఎవరెవరు ఉన్నారు అనే కోణంలో కూడా లోతుగా దర్యాప్తు చేస్తున్నారు ఇప్పుడు పోలీసులు. ఈ కేసులో పోలీసులు ఇంతకు ముందే ఉమాశంకర్ అనేటువంటి ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్ని ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. పోలీసుల దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అసిస్టెంట్ ఎడిటర్ వేరే సినిమా ఎడిటింగ్ పనుల కోసం సదరు స్టూడియోకు వెళ్ళగా అక్కడ యాదృచ్ఛికంగా జననాయకన్ చిత్రానికి సంబంధించిన ఫుటేజ్ లభించింది. దాంతో అతను రహస్యంగా ఆ డేటాను దొంగలించి పూర్తి సినిమాను సిద్ధం చేసి తన స్నేహితులకు తెలిసిన వారికి షేర్ చేశాడు. ఆ తర్వాత అది కాస్త పైరసీ వెబ్సైట్లలోకి చేరింది. నిందితుడిపైన భారతీయ న్యాయ సంహిత, ఐటీ యాక్ట్, కాపీరైట్ యాక్ట్ కింద తీవ్రమైనటువంటి సెక్షన్ను నమోదు చేశారు. మద్రాస్ హైకోర్టు కూడా అతన్ని ముందస్తు బెయిల్ పిటిషన్ను తిరస్కరించింది. ఇప్పుడు ఇక దళపతి విజయ్ కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించినటువంటి ఈ చివరి చిత్రం ఏప్రిల్ 9న ఆన్లైన్లో లీక్ కావడం గత నెల రోజుల క్రితం. అంతకుముందు అప్పటి చిత్ర పరిశ్రమలో తీవ్ర కలకలం రేపింది. సినిమా లీక్ అయినటువంటి వెంటనే మేకర్స్ కేవీఎన్ ప్రొడక్షన్స్ లీగల్ టీం అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా ఎవరైనా ఈ సినిమా సీన్స్, ఫోటోలు లేదా పూర్తి చిత్రాన్ని డౌన్లోడ్ చేసినా, షేర్ చేసినా, రీపోస్ట్ చేసినా ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదని, కఠిన చట్టపరమైనటువంటి చర్యలు ఉంటాయని ప్రొడక్షన్ హౌస్ పబ్లిక్ నోటీసు ద్వారా గట్టి హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా జరిగినటువంటి ఈ అరెస్టులు సినిమా ఇండస్ట్రీలో పైరసీకి పాల్పడే వారికి ఒక బలమైనటువంటి హెచ్చరికగా మారాయి. అంతేకాకుండా ఇప్పుడు ముఖ్యమంత్రిగా విజయ్ తమిళనాడులో ఉన్నాడు కాబట్టి తన సినిమాకి రక్షణ లేకపోతే ఇంకా మిగతా వాటి పరిస్థితి ఏంటనేటువంటి ఒక ఇండికేషన్ వెళుతుంది. కాబట్టి వీటిపైన కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే విధంగా పోలీసులకు ఫ్రీ హ్యాండ్స్ ఇస్తూ ఎవరైతే ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారో వారందరి భరతం పట్టడానికి ముఖ్యంగా సీఎం విజయ్ రంగంలోకి దిగినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన అంశం జననాయక్ సినిమాకు పైరసీకి సంబంధించినటువంటి అంశం అయితే ఇప్పుడు తమిళనాడులో విపరీతంగా చర్చనీయాంశంగా మారింది.